నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్. గీతం యూనివర్సిటీలో ఏఏ కోర్సులు అందిస్తున్నారు. విద్యా బోధనలో గల ప్రత్యేకతల గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ గీతం స్కూల్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, గీతం యూనివర్సిటీ అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పక్క రాష్ట్రాల్లో కూడా మంచి పేరు గుర్తింపు ఉంది. మెయిన్ ఏంటంటే ఆ రీజన్ ఇక్కడ అందించే కోర్సుల్లో ప్రత్యేకత అని చెప్తూ ఉంటారు. అంటే ఏ కోర్సులు అందిస్తూ ఉంటారు ఒకసారి చెప్తారా సార్? గీతం యూనివర్సిటీ స్థాపించి 40 ఏళ్ళు అయిందండి. ఇందులో 3 క్యాంపసెస్ ఉన్నాయి: విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు. ప్రతి క్యాంపస్ లో మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, దాని తర్వాత ఫార్మసీ, స్కూల్ ఆఫ్ సైన్సెస్, హ్యుమానిటీస్, అలాగే విశాఖపట్నం, హైదరాబాద్ లో స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇలాగ వేరియస్ చాలా వివిధ కోర్సెస్ లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామండి. 23,000 మంది విద్యార్థులు ఈ 3 క్యాంపస్ లో ఈ కోర్సెస్ లో చదువుకుంటారండి. గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డిస్ వరకు గీతం యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది కోర్సెస్. అయితే ఇప్పుడు కొత్తగా ఆర్కిటెక్చర్ అన్నది కూడా మనము అందులో ఎన్రోల్ చేస్తారు కదండి గీతం యూనివర్సిటీలో, విశాఖపట్నం తెలంగాణ సైడ్ లో. మరి ఈ ఆర్కిటెక్చర్ లో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళ విద్యార్హత ఏంటో ఒకసారి చెప్తారా? స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గీతం విశాఖపట్నంలో 11 సంవత్సరాలు అయిందండి స్థాపించి. అలానే హైదరాబాద్ క్యాంపస్ లో 3 ఏళ్ళు అయిందండి స్థాపించి. సో ఆర్కిటెక్చర్ కోర్సు కోసము ప్రత్యేకమైన పరీక్ష రాయాల్సి ఉంటుందండి. ఒకటి జేఈఈ వాళ్ళు కండక్ట్ చేసే ఆర్కిటెక్చర్ పేపర్ 2, లేదా నాటా నేషనల్ ఆర్కిటెక్చర్ టెస్ట్ ఫర్ ఆప్టిట్యూడ్ సిఓఏ కండక్ట్ చేస్తుందండి. ఈ పరీక్ష రాయాలండి. 2 పరీక్షలు కూడా ఈ సంవత్సరము 2 దఫాల్లో చేశారండి. సో మొత్తము 4 అవకాశాలు ఉంటే ఆ 4 అవకాశాల్లో ఎందులో మంచి స్కోర్ సాధిస్తే అది వాడుకోవచ్చండి విద్యార్థి. అయితే గీతం యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కెరీర్ ఎలా ఉంటుంది అంటే చాలా మందికి అవగాహన ఉండదు. ఆర్కిటెక్చర్ అంటే అందులో ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి ఏంటి అనేసి వాళ్ళు ఆలోచించే వాళ్ళకి మీరేం చెప్తారు? ఆర్కిటెక్చర్ అంటే ఏంటో అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. చాలా మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ ఆర్కిటెక్చర్ గురించి అసలు తెలియదు, చాలా తక్కువ తెలుసు. సో నేను ఒక 2 నిమిషాలు ఆర్కిటెక్చర్ అంటే ఏంటో వివరిస్తాను. దాని తర్వాత నేను కెరియర్ గురించి, అవకాశాల గురించి అన్ని వివరంగా చెప్పగలుగుతాను. చెప్పండి సార్. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ అనేటివి కనీస అవసరాలండి. సో ఈ అభివృద్ధి వల్ల మన ఆధునిక సమాజంలో ఈ నీడ స్వరూపం పూర్తిగా మారిపోయిందండి. ఒకప్పుడు మనకు కనీస అవసరాలు తీసినట్టుగా ఉంటే సరిపోయేది, కానీ ఇప్పుడు చాలా ఆధునిక అవసరాలు వచ్చినాయండి మనకి. సో ఇప్పటి తరం భవన అవసరాలు కానీ వాళ్ళ ఆకాంక్షలు ఎంత మార్పు వచ్చిందంటే, అలాంటి భవనాలు రూపకల్పన చేయాలంటే మనకు తప్పనిసరిగా ఒక స్పెషలిస్ట్ కావాలండి. ఆ స్పెషలిస్ట్ని ఆర్కిటెక్ట్ అంటారు. ఆర్కిటెక్చర్లో ఏం చేస్తామంటే మనము మనుషుల అవసరాలకు, ఆకాంక్షలకు తగినట్టుగా భవన సముదాయాల ప్రణాళికలు రచన చేస్తాము. ఆర్కిటెక్చర్, మెడిసిన్, చార్టెడ్ అకౌంటెన్సీ, లాగా ఒక ప్రొఫెషన్ అండి, అంటే ఒక వృత్తి. ఇప్పుడు మనం ఉపయోగించే భవనాలు కనీస అవసరాలు కాకుండా ఎన్నో కాంప్లెక్స్ అవసరాలు: ఫైర్ సేఫ్టీ, ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్, సెక్యూరిటీ, ఎలివేటర్స్, ఎస్కలేటర్స్, దాని తర్వాత ఎర్త్ క్వేక్ రెసిస్టెన్స్, ఇలాగ ఎన్నో కాంప్లెక్స్ అవసరాలకు తగినట్టుగా ఈ భవనాల రూపకల్పన చేయవలసి వస్తుంది. సో ఈ ఆర్కిటెక్ట్ సాధారణ భవనాలు కాకుండా స్పెషల్ బిల్డింగ్స్ 24/7 పనిచేస్తాయి. అలాంటి ఆఫీసులు, ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్, అంటే మనం చూస్తున్నాం పర్యావరణాన్ని కాపాడడానికి మనము చెట్లు పెంచడమే కాకుండా మన ఎనర్జీ రిక్వైర్మెంట్ తగ్గించుకోవాలని, పొల్యూషన్ తగ్గించడానికి. సో ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్స్, సస్టైనబుల్ బిల్డింగ్స్, దాని లైఫ్ మొత్తంలో ఆ బిల్డింగ్ వల్ల పర్యావరణానికి నష్టం జరగకుండా చూస్తుంది అలాంటి బిల్డింగ్స్. ఇలాగ చాలా కొత్త తరం భవనాలు అవసరం ఉన్నాయి. సో వాటిని తగ్గట్టుగా ప్రణాళికలు రచించడం ఆర్కిటెక్ట్ యొక్క పని అండి. హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ, హోటల్స్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ, మాల్స్ కానీ, మల్టీప్లెక్స్లు, స్టేడియంస్, ఎయిర్పోర్ట్స్, యూనివర్సిటీ క్యాంపసెస్, హౌసింగ్ లేఅవుట్స్, ఇంటీరియర్ డిజైన్. సో ఇవన్నీ ఆర్కిటెక్ట్ పనిచేస్తారండి వీటన్నిటిలోనూ. సో దీనిని మనం ఆర్కిటెక్చర్ అనవచ్చు. మనకు సింపుల్ ఉదాహరణ చండీగఢ్ అండి. నెహ్రూ మోడర్న్ ఇండియా ఆకాంక్షలకు ప్రతిబింబంగా లీ కర్బుజర్ అనే ఆర్కిటెక్ట్
చండీగఢ్ యొక్క ప్రణాళిక రచించాడండి. ఆర్కిటెక్చర్ అంటే ఇది ఒక మోడర్న్ ప్రొఫెషన్ కాదు, ఇది చాలా ప్రాచీనమైనది. 1వ శతాబ్దంలో వెట్రివస్ అనే రోమన్ ఆర్కిటెక్చర్ గురించి చెప్తూ 3 గుణాలు ఉండాలి ఆ భవనానికని విశదీకరించారండి. ఎలా అంటే ఫర్మిటస్ అంటే ప్రతి భవనము దృఢంగా ఉండాలి, కాల పరీక్షకు నిలబడగలగాలి. అలానే యూటిలిటాస్ ప్రతి భవనము ఉపయోగకరంగా ఉండాలి, అంటే ఆ భవనము దేనికోసము ప్రణాళిక చేశారో ఆ అవసరాలు తీర్చగలగాలి. అలానే వెనస్టస్ అంటే ప్రతి భవనం అందంగా ఉండాలి. సో 1వ శతాబ్దంలోనే ఆర్కిటెక్చర్ గురించి ఇంత మంచి నాలెడ్జ్ ఉండేదండి. అలానే భారతీయులకు కూడా ఆర్కిటెక్చర్ కొత్త వృత్తి కాదు. మన సంస్కృతిలో స్థాపత్య వేదం అని ఉంది, అందులో ప్రజల అవసరాలకు తగినట్టుగా భవనాలు, గ్రామాలు, నగరాలు ఎలా ఉండాలో విశదీకరించారు. సులభంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆర్కిటెక్చర్ అనేది ఒక క్రియేటివ్ ప్రాసెస్. ఆర్కిటెక్ట్ తన ప్రత్యేకమైన నైపుణ్యంతో ఈ భవనాల ప్రణాళికలు రచిస్తారండి. సో ఇంకోటి ఏంటి ముఖ్యమైన విషయం, ఆర్కిటెక్చర్ అనేది ఒక ప్రొఫెషన్, కెరియర్ కాకుండా ఇది ఒక ప్రొఫెషన్ ఇది. సో ఈ ప్రొఫెషన్లో మనం వెళ్ళాలి అంటే, ప్రొఫెషన్లోకి రావాలంటే ప్రత్యేకమైన నైపుణ్యం కావాలి మనకి. దానికోసం ప్రత్యేకమైన విద్య అభ్యసించాలి, దాని తర్వాత శిక్షణ తీసుకోవాలి, దాని తర్వాత పరిశోధనలు చేయాలి. సో ఇవన్నీతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు చాలా ఇంపార్టెంట్ అండి ఏ ప్రొఫెషన్లోనైనా. సార్ ఆర్కిటెక్చర్ అంటే అందులో దాని కిందకి చాలా విభాగాలు వస్తాయనేసి మీరు చెప్పారు ఇప్పుడు, కానీ సేమ్ విభాగాలు సివిల్ ఇంజనీరింగ్ కి చాలా దగ్గరగా కూడా ఉంటాయి. మరి ఈ ఆర్కిటెక్చర్ కి సివిల్ ఇంజనీరింగ్ కి మధ్య వ్యత్యాసం ఏంటో చెప్తారా? ఆర్కిటెక్చర్, సివిల్ ఇంజనీర్ తో పాటుగా చాలా మంది ప్రొఫెషనల్స్ భవన నిర్మాణంలో పాల్గొంటారండి. ఎలాగంటే ఎలక్ట్రికల్ ఇంజనీరు, స్ట్రక్చరల్ ఇంజనీరు, HVAC ఇంజనీరు, ప్లంబింగ్ ఇంజనీరు, ఫైర్ సేఫ్టీ ఇంజనీర్. సో ఇలా చాలా మంది కలిస్తేనే భవనాల ప్రణాళికలు చేయవస్తుంది. ఆర్కిటెక్ట్ కి సివిల్ ఇంజనీరింగ్ కి తేడా ఏంటంటే, ఆర్కిటెక్ట్ ఆ క్లయింట్ యొక్క అవసరాలు, క్లయింట్ యొక్క ఆకాంక్షలు, క్లయింట్ యొక్క బడ్జెట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక రచిస్తారండి, ఆ భవన ప్రణాళిక. సివిల్ ఇంజనీర్ నెక్స్ట్ స్టేజ్ లో వస్తారండి. వాళ్ళ భవనానికి కావలసిన దృఢత్వము, ఆ భవనానికి కావలసిన బలము, ఆ భవనానికి లైఫ్ ఎలాంగ్ కావలసిన మిగతా ఫీచర్స్ గురించి తను జాగ్రత్తలు తీసుకుంటారండి. సో ఆర్కిటెక్ట్ ప్రణాళిక భవన అవసరాలకు తగినట్టుగా ప్రణాళిక రచించడం గురించి ఆలోచన ఎక్కువ ఉంటుంది. సివిల్ ఇంజనీరింగ్కి ఆ భవనం యొక్క స్థిరత్వము, దృఢత్వం మీద ఎక్కువ ఆలోచన ఉంటుందండి. సో ఇద్దరికి డిఫరెంట్ రోల్స్ అవి. సార్ ఆర్కిటెక్చర్ కోర్సు విదేశాలతో కంపేర్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో అవగాహన చాలా తక్కువ. మరి అలాంటి వాళ్లకు ఏం చెప్తారు మీరు? ఎందుకు అలా అవగాహన తక్కువ ఉంటుంది? మరి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో దీనిపైన మీరు ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తున్నారు? డెఫినెట్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్కిటెక్చర్ యాజ్ ఎ కెరియర్ అవగాహన చాలా తక్కువ ఉందండి. మనము ఒకవేళ మిగతా రాష్ట్రాల్లో మహారాష్ట్ర కానీ, ఢిల్లీ కానీ, కర్ణాటక కానీ తీసుకుంటే, తమిళనాడు కూడా. సో అది ఎందుకు అంటే మన దగ్గర 20 ఏళ్ల నుంచి కూడా ఇంజనీరింగ్, మెడిసిన్ వృత్తుల మీదనే ఎక్కువ ఫోకస్ ఉంటుందండి, తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ. సో అందువల్ల ఈ అవగాహన లేకపోవడం వల్ల మన దగ్గర ఆర్కిటెక్చర్ గురించి తెలియక చాలా మంది ఈ కెరియర్ ని తీసుకోలేకపోతున్నారు, ఒక పాయింట్. దాని తర్వాత కోర్సులోకి జాయిన్ కావడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేక కూడా చాలా మంది ఈ కోర్సు గురించి మిస్ అవుతున్నారు. సో పోయిన సంవత్సరం నవంబర్లో మేము సమాలోకనం అని ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేశాము ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ లో. అక్కడ మేము ఈ కోర్సెస్ గురించి తల్లిదండ్రులకి, విద్యార్థులకి అవగాహన కల్పించామండి. JNS జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు కవితా దర్యాని మేడం గారు, అలాగనే లీడింగ్ ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ అవగాహన సదస్సులో పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఈ కోర్సు గురించి అవగాహన కల్పించారండి. అలానే రెగ్యులర్ గా మేము వెబినార్స్ చేస్తున్నాము ఈ కోర్సు గురించి. టీవీ మాధ్యమం ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ చాలా మందికి, ప్రజలకి అవగాహన కలిగేటట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఆర్కిటెక్చర్ యాజ్ ఎ కెరియర్ చాలా మంచి అవకాశాలు ఉన్నాయండి. అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ లాంటి నగరాలు ఏవైతే అభివృద్ధి చెందుతున్నాయో ఇక్కడ వీళ్ళ అవసరం చాలా ఉంటుందండి.
ఆర్కిటెక్చర్ చేయాలని స్టూడెంట్ కి ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్ వద్దంటారు, పేరెంట్ కి ఇంట్రెస్ట్ ఉంటే స్టూడెంట్ భయపడతాడు. ఎలా ఉంటుంది ఏంటో, ఫ్యూచర్ ఎలా ఉంటుందో, కెరీర్ ముందుకు వెళ్తుందా లేదా అనేసి చాలా సందేహాలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ గా మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఏ కెరియర్ గురించి ఆలోచించినా, అంటే తల్లిదండ్రులు ఆలోచించిన, విద్యార్థి ఆలోచించిన, ఫైనల్ గా తను అందులో ఎంత స్కోప్ ఉంది, తనకి విజయ అవకాశాలు ఎంత ఉన్నాయి, అభివృద్ధి ఎంతో ఉంటుంది, తన కెరియర్ ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అనే దాని మీదనే ప్రశ్నలు ఉంటాయండి. స్కోప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కెరియర్ చాలా పెరుగుతుందండి. ఒక 20 ఏళ్ల క్రితము బిల్డింగ్స్ డిజైన్ వరకే లిమిట్ అయి ఉన్న ఆర్కిటెక్చర్ కెరియర్ ఎదుగుతుందండి. కెరియర్ అంటే మీరు యానిమేషన్ లోకి వెళ్ళొచ్చు, విజువల్ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు కొత్తగా అయితే ఎడ్యుకేషన్, టీచింగ్, చాలా ఆర్కిటెక్చర్ కాలేజెస్ స్థాపించబడుతున్నాయి. దానికోసము చాలా మంది టీచర్స్ అవసరం పడుతున్నారండి. సో ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చర్ జర్నలిజం, తర్వాత పబ్లిక్ సెక్టార్ లో కూడా ఇప్పుడు స్మార్ట్ సిటీస్, 100 స్మార్ట్ సిటీస్ తయారు చేయాలని సంకల్పంతో ప్రభుత్వం ఉంది. దాని తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాలనే సంకల్పం ప్రభుత్వంలో ఉంది. సో వీటికి అన్నిటికి కూడా ఆర్కిటెక్ట్స్ అవసరం అండి. ఈవెన్ పబ్లిక్ సెక్టార్స్ లో, మిలిటరీలో కానీ, డిఫెన్స్ లో కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కానీ, అన్ని చోట్లలో ఆర్కిటెక్ట్స్ పనిచేస్తారండి. ప్రతి డెవలప్మెంట్ అథారిటీ అంటే హెచ్ఎండిఏ, హైదరాబాద్ లో హెచ్ఎండిఏ తీసుకున్నా, జిహెచ్ఎంసీ తీసుకున్నా, విశాఖపట్నంలో విఎండిఏ తీసుకున్నా, ఎక్కడైనా సరే మళ్ళీ ఆర్కిటెక్ట్స్ అవసరం పడతారండి. సో ఈ కెరియర్ పబ్లిక్ సెక్టారు, ప్రైవేట్ సెక్టారు, దాని తర్వాత సొంతంగా ఆఫీస్ పెట్టుకోవడం, మోస్ట్ ఆఫ్ ద ఆర్కిటెక్ట్స్ డూ దాట్. ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగాలు కూడా చాలా మంచి పొజిషన్లో ఉన్నాయండి ఇప్పుడు. పేమెంట్ స్కేల్సే కానీ, రెస్పాన్సిబిలిటీసే కానీ. సో కెరియర్ గురించి కొంచెమంత అవగాహన తెలుసుకొని ప్రయత్నం చేస్తే మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి మంచి కెరియర్కి స్కోప్ ఉంది. ఓకే, అయితే ఏదైనా ఒక యూనివర్సిటీలో ఒక కోర్స్ కి జాయిన్ అయితే కంపల్సరీగా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్స్ మీద కూడా వాళ్ళు హోప్స్ పెట్టుకొని ఉంటారు. మరి వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? గీతం యూనివర్సిటీలో ప్లేస్మెంట్ విభాగం వెరీ రోబస్ట్. సో అది వాళ్ళు సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ నుంచి మొదలవుతుంది ప్లేస్మెంట్స్ గురించి. ఎలాంటి పర్స్పెక్టివ్ తో ఉన్నారు ఆ స్టూడెంట్, తను సొంతంగా చేసుకోవాలనుకుంటున్నాడా, లేకపోతే జాబ్ లో వెళ్ళాలనుకుంటున్నాడా, ఎలాంటి జాబ్ గురించి ఆలోచన చేస్తున్నాడు అనేటివి సో అర్థం చేసుకుంటూ దానికి తగ్గట్టుగా వాళ్ళకి రిక్వైర్డ్ ట్రైనింగ్ ఇస్తాము. అలానే రిక్వైర్డ్ రిఫరెన్సెస్ కూడా ఇస్తామండి. అండ్ ఆర్కిటెక్చర్ ఈజ్ లిటిల్ యూనిక్. ఎలాగంటే వాళ్ళు ఫైనల్ ఇయర్ లో 6 నెలలు ఒక ఆర్కిటెక్ట్ దగ్గర పోయి ఇంటర్న్షిప్ చేయాలండి. సో 4th ఇయర్ ఎందుకు వచ్చేసరికి ఒక విద్యార్థికి ఆ కోర్సు గురించి పూర్తి అవగాహన వస్తుంది. ఆ కోర్సులో అంటే అట్లాంటి ఆ కెరియర్ లో కొనసాగడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ వస్తాయండి. సో ఆ 6 నెలలు ఎలాంటి ఆర్కిటెక్ట్ దగ్గర వర్క్ చేయాలనేది అప్పటికే వాళ్ళ ఒక అవగాహనకు వచ్చి ఉంటారండి. నేను ఫలానా ఆర్కిటెక్ట్ దగ్గర వర్క్ చేయాలి, ఎందుకంటే తను చేసే పని నాకు నచ్చుతుంది, అలాంటి పని నేను చేయాలనుకుంటున్నా ఫ్యూచర్లో, లేకపోతే అలాంటి స్కోప్ ఉన్న కెరియర్ నాకు కావాలి. యాజ్ ఏ ఇన్స్టిట్యూట్ మేము ఓన్లీ రిఫర్ చేస్తే సరిపోతుందండి. ఆ 6 months తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి యూనివర్సిటీకి వచ్చి ఒక డిజైన్ థీసిస్ ప్రాజెక్ట్ చేస్తారు. 6 నెలల్లో నేర్చుకున్న ప్రొఫెషన్ కూడా అప్లై చేసి డిజైన్ థీసిస్ సబ్మిట్ చేశాక వాళ్ళు యాక్చువల్గా మార్కెట్లోకి ఉద్యోగానికి వెళ్ళాలండి. 5th ఇయర్ ఎండ్ వచ్చేసరికి విద్యార్థి ఎంత అవగాహనతో ఉంటాడంటే తనకు కావాల్సినది ఉద్యోగమా, లేకపోతే పై చదువులా, లేకపోతే సొంతంగా ఆఫీస్ పెట్టుకోవాలా, ఇలాంటి పూర్తి అవగాహన ఉంటుందండి. సో దానికి తగ్గట్టుగా మేము వాళ్ళని గైడ్ చేస్తామండి. అండ్ ఇప్పటి వరకు ఏదైతే విశాఖపట్నం క్యాంపస్ నుంచి పాస్ అవుట్ అయిన ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్ ఉద్యోగాలలో ప్రపంచంలో నలుదిక్కుల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. చదువుల్లో ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీస్ లో పై చదువులు చదువుతున్నారు. భారతదేశంలో కూడా చాలా మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయి ఉన్నారు. అయితే కొన్ని కోర్సులు చాలా ఖర్చుతో కూడుకున్నవి ఉంటాయి. మరి ఆర్కిటెక్ట్ కూడా అలాంటి ఖర్చుతో కూడుకున్నదేనా? దాని ఫ్యాకల్టీ ఎలా ఉంటుందో ఒకసారి చెప్తారా? సొల్యూషన్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉండదండి. ఇట్ ఈస్ జర్నీ బేస్డ్ ఎడ్యుకేషన్. అంటే వాళ్ళ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి, డిజైన్ ప్రాసెస్ అంతా ఎలా చేయాలి అని. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ టీచర్ రోల్ గైడెన్స్, ఇన్స్పిరేషనల్, మోటివేషనల్ గా ఉంటుందండి. సో విద్యార్థిని మనము మోటివేట్ చేయడము, విద్యార్థిని మనము ఇన్స్పైర్ చేయడము, దాని తర్వాత విద్యార్థికి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం. సో దీనికోసం ఈ టీచర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండాలండి. అందరు టీచర్స్ లాగా
పాఠం చెప్పేసి వెళ్ళిపోవడం కాదు. పాఠం చెప్పాక విద్యార్థితో కలిసి ఆ పాఠం సారాంశాన్ని మొత్తం అర్థం చేసుకునేటట్టుగా ఉండాలండి. ఈ విద్యార్థి ఎప్పుడైనా రెస్పాండ్ కావచ్చు, క్లాస్ రూమ్ లోనే రెస్పాండ్ అవుతాడని ఏముండదు. ఇంటికి వెళ్ళినాక కూడా ఎప్పుడో తనకు ఒక ఐడియా తట్టవచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఎలాంటి టైంలో అయినా విద్యార్థికి సమయం ఇవ్వగలగాలి ఆర్కిటెక్చర్ టీచర్. సో ఈ ఎడ్యుకేషనే అలా ఉంటుందండి. ఈ టీచర్స్ కూడా అలాగా ట్రైనింగ్ అయ్యి ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఉపాధ్యాయ వృత్తిని ఆర్కిటెక్చర్లో తీసుకునే టీచర్స్ కూడా ఆ లెవెల్లో మోటివేట్ అయి ఉన్న వాళ్ళే వస్తారు ఇందులోకి. సో అలాగా టీచర్ స్టూడెంట్ మధ్య జరిగే ఈ ఎడ్యుకేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి కావాల్సినట్టుగా గీతము సెలెక్ట్ చేసుకునే ఉపాధ్యాయుల ప్రాసెస్ కూడా చాలా రోబస్ట్గా ఉంటుంది. అలానే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది ఆర్కిటెక్చర్ విద్యనంతా. సో కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఎక్స్పర్ట్ కూడా ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందండి. మా యూనివర్సిటీ సీనియర్ ఫ్యాకల్టీసే కాకుండా దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కూడా కండక్ట్ చేస్తారు ఇట్లాంటి ప్రోగ్రామ్స్. అలానే మేము మా సొంతంగా కూడా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాము. సో వీటన్నిటి ద్వారా ఆ టీచర్కి ఈ వృత్తి విద్యని ఎలాగా విద్యార్థులకి ఇవ్వాలనే దాని మీద మంచి అవగాహన కల్పిస్తాము. అండ్ దాని తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంటుందండి. గీతంలో కన్స్ట్రక్షన్ యార్డ్ అనుకోండి, బిల్డింగ్ మెటీరియల్ మ్యూజియం అనుకోండి, క్లైమటాలజీ ల్యాబ్ అనుకోండి, కంప్యూటర్ ల్యాబ్ అనుకోండి, డిజైన్ స్టూడియో అనుకోండి. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్, వాళ్ళకి కావాల్సినంత నాలెడ్జ్ రిసోర్సెస్, లైబ్రరీ కానీ, కోర్స్ ఎరాలో ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ తయారు చేసిన కోర్సెస్ ఉన్నాయండి. సో మా టీచర్స్ అలాంటి కోర్సెస్ లో పార్టిసిపేట్ చేసి నేర్చుకొని అవగాహనను కూడా మా విద్యార్థులకు పంచుతారు. అయితే సార్, గీతం యూనివర్సిటీతో పాటు చాలా యూనివర్సిటీలు ఉన్నాయి, కానీ పర్టికులర్ గా గీతం యూనివర్సిటీనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరేం చెప్తారు? కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇన్ఫర్మేషన్ ప్రకారము భారతదేశంలో 500 కాలేజీలు ఉన్నాయండి ఆర్కిటెక్చర్ విద్యలో. ఐఐటీస్, ఎన్ఐటీస్, ఎస్పీఎస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్, అలానే మాలాగా డీమ్డ్ యూనివర్సిటీస్, అఫిలియేటెడ్ కాలేజెస్. సో విద్యా అవకాశాలు చాలా ఉన్నాయి. గీతం ఎందుకు అంటే స్పెషల్గా ఏంటి, గీతం ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. డెఫినెట్గా గీతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చాలా మంచి క్లాస్ రూమ్స్, డిజైన్ స్టూడియోస్, కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ, హార్డ్వేర్ కానీ, డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి. అలానే టీచర్స్, హైలీ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్. దే ఆర్ నాట్ ఓన్లీ అకాడమిక్స్, టీచింగ్ వృత్తియే కాకుండా వాళ్ళు కన్సల్టెన్సీ కూడా చేస్తారండి. ఎప్పుడు ప్రాజెక్ట్స్ తోటి టచ్లో ఉంటారు. సో ఏమవుతున్నాయి ప్రాజెక్ట్స్లో, లేటెస్ట్ ఏమవుతుంది అనేది తెలుస్తుంది. అలానే ప్రతి టీచర్ కూడా రీసెర్చ్ చేసే అవకాశాలు ఉంటాయి. ఏంటంటే పిహెచ్డి చేసే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక స్పెషాలిటీ టీచర్స్ కూడా. దాని తర్వాత మా స్టైల్ ఆఫ్ టీచింగ్, ఇన్స్పిరేషనల్ టీచింగ్ ఉంటుంది, మోటివేషనల్ టీచింగ్ ఉంటుంది. మేము ఎన్నో వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాము. వర్క్ షాప్స్ అంటే స్పెషలిస్ట్స్ ఉంటుందండి. మా టీచర్సే కాకుండా బయట నుంచి స్పెషలిస్టులు వచ్చి విద్యార్థులతోటి 2 రోజులు, 5 రోజులు, వారం రోజులు గడుపుతారు అనమాట. ఒక పూర్తిగా డిజైన్ చేసిన వర్క్ షాప్ ఉంటుంది. సో అలాగ వాళ్ళు వచ్చి స్కిల్ ట్రాన్స్ఫర్ చేస్తారు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తారు. అలానే గీతము రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ తోటి ఎంఓయూస్ ఉంది. సో మా విద్యార్థులకు సాఫ్ట్వేర్ ట్రైనింగ్, హై అండ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కావాలన్నా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఇండియా అని సెలెక్ట్ చేసుకుని అక్కడ కూడా ట్రైనింగ్ ఇస్తుంటాము. అలానే విజిటింగ్ ఫ్యాకల్టీ అండి. హైదరాబాద్, విశాఖపట్నం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ విజిటింగ్ ఫ్యాకల్టీ అండి. అంటే మనం ప్రాక్టీస్ చేస్తున్న ఆర్కిటెక్ట్స్ ఉంటారు కదండి, వాళ్ళని విద్యార్థులకి క్లాసెస్ చేపిస్తామండి. సో along with the regular teachers, these visiting faculty who are practicing architects, they get involved in education and they work with these teachers with the students. So ఏమైతుంది, ప్రతి డిజైన్ స్టూడియోలో కూడా ఒక విజిటింగ్ ఫ్యాకల్టీ ఉండడం వల్ల
విద్యార్థులకి ఇంకా మంచి అవగాహన జరుగుతుందండి. అండ్ యూనివర్సిటీలో ఫెసిలిటీస్ గురించి చెప్తారా సార్? అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? విద్యార్థులకు వాళ్ళ ఎడ్యుకేషన్, దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన వసతి సౌకర్యాలు, వాళ్ళ ఓవరాల్ గ్రోత్ కోసం కావాల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయండి. 3 క్యాంపస్లో, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు క్యాంపసెస్లో. సో హైదరాబాద్ క్యాంపస్ అయితే 10 లక్షల ఎస్ఎఫ్టీ బిల్డింగ్ అండి ఇది. వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు, స్పోర్ట్స్ కోసము ఇండోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్, హాస్టల్లో చేరే విద్యార్థులకు ప్రత్యేకమైన హాస్టల్, గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్, వాకబుల్ డిస్టెన్స్ అకాడమిక్ బ్లాక్ నుంచి. దాని తర్వాత మళ్ళీ అందులో వాళ్ళకు జిమ్ ఫెసిలిటీస్, ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్, రిక్రియేషనల్ ఫెసిలిటీస్. విత్ ఇన్ ద క్యాంపస్ కూడా స్టూడెంట్ క్లబ్స్ ఎన్నో ఉన్నాయండి. స్టూడెంట్సే వాళ్ళే చేసుకునే ప్రోగ్రామ్స్ క్లబ్స్ ఉన్నాయండి. కళాకృతి అని చెప్పేసి ఫోటోగ్రఫీ క్లబ్, దాని తర్వాత డిబేట్ క్లబ్, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ లాంటి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయండి ఇందులో. అలానే విద్యార్థులు వాళ్ళ స్టూడెంట్ ఫెస్టివల్ జరుపుకుంటారు, ప్రమాణ అని చెప్పేసి 3 రోజులు. సో అది కూడా చాలా గొప్ప అవకాశం విద్యార్థులు లీడర్షిప్ క్వాలిటీస్ నేర్చుకోవడానికి. ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ అంతా స్టూడెంట్సే జరుపుతారండి. దాంట్లో టీచర్స్, ఫ్యాకల్టీస్ రోల్ ఏముండదండి. వాళ్ళే డిజైన్ చేస్తారు ప్రోగ్రామ్స్, వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు ప్రోగ్రామ్స్ అంతా. సో ఇలాగ ప్రతి విద్యార్థికి తనకు కావాల్సిన అవకాశాలన్నీ ఇక్కడ క్రియేట్ చేసి ఉంటాయండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అండ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. సో తప్పనిసరిగా ఒక 360 degrees డెవలప్మెంట్ ఓరియంటేషన్ తోటి గీతం యూనివర్సిటీ పనిచేస్తుందండి. అండ్ వాళ్ళ ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, వాళ్ళ గీతంలో లైఫ్ కూడా టేకెన్ కేర్, ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్. అంటే స్పెషల్గా హైయర్ లెవెల్లో పీపుల్ ఉన్నారు, వాళ్ళు అన్ని చూస్తుంటారు. కావాల్సిన విద్యార్థులకు కావాల్సిన అన్ని అవకాశాలు క్రియేట్ చేస్తుంటారు. సార్, అయితే గీతం యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ కోర్స్ కంప్లీట్ చేయాలి అనుకునే స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ లోన్ కానీ లేకపోతే స్కాలర్షిప్ వెసులుబాటు ఏమైనా ఉందా? ఆర్కిటెక్చర్ అంటే గీతంలో ఏ కోర్స్ చేసినా కూడా బ్యాంక్స్ లోన్ ప్రొవైడ్ చేస్తాయండి తప్పనిసరిగా. దాని తర్వాత ఆర్కిటెక్చర్ కోర్సు ఒక కొంచెం స్పెషాలిటీ ఉంది. స్కాలర్షిప్ అన్నాము మేము, ఇది ఇన్సెంటివ్ స్కీమ్ లాగా ఉందండి. ఇది ఎలాగంటే విద్యార్థులకి వాళ్ళకు 5 సంవత్సరాలకు కావాల్సిన పుస్తకాలన్నీ యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందండి. దాని తర్వాత వాళ్ళు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో సౌత్ ఇండియా టూర్, నార్త్ ఇండియా టూర్ వెళ్తారు. అప్పుడు యూనివర్సిటీ వాళ్ళ టూర్ ఎక్స్పెన్సెస్ ఇన్సెంటివైజ్ చేస్తుందండి. ఫోర్త్ ఇయర్లో ఇంటర్నేషనల్ టూర్ వెళ్తారు, అప్పుడు కూడా యూనివర్సిటీ ఇన్సెంటివైజ్ చేస్తుందండి వాళ్ళ టూర్, ఎడ్యుకేషనల్ టూర్. ఇవన్నీ కంపల్సరీ టూర్స్. ఎందుకంటే ఈ టూర్స్లో విద్యార్థులు చాలా నాలెడ్జ్ గెయిన్ చేస్తారండి. ఇది ఎంటర్టైన్మెంట్ టూర్స్ కావు, ఇవి ఎడ్యుకేషన్ టూర్స్. యాక్చువల్గా ప్రత్యేకమైన ఆర్కిటెక్ట్స్ ఈ టూర్స్ని కోఆర్డినేట్ చేస్తారండి. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఆర్కిటెక్ట్స్ తోటి ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ టూర్లో కూడా మళ్ళీ వర్క్ షాప్స్ ఏమన్నా వీలైతే పార్టిసిపేట్ చేసేటట్టుగా ప్లానింగ్ చేస్తాము. మంచి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. సో ఆ టూర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మేము ప్రతిసారి యాజ్ ఎ టీచర్ ఐ ఎక్స్పీరియన్స్ దాట్ ద స్టూడెంట్స్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ టూర్ వాళ్ళు చాలా చేంజ్ వస్తుందండి, వాళ్ళలో చాలా చేంజ్ వస్తుంది. అండ్ ఫోర్త్ ఇయర్లో ఇంటర్నేషనల్ టూర్ చేయడానికి ఒక ప్రత్యేకమైన రీజన్ అండి. బికాజ్ ఫోర్త్ ఇయర్ తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్కి వెళ్తారు. సో ఇంటర్నేషనల్గా కూడా ఇంటర్న్షిప్ చేయొచ్చు అండి. కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అది కూడా రికగ్నైజ్ చేస్తారు ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ కూడా. సో ఈ ఇంటర్నేషనల్ టూర్స్లో కొందరు విద్యార్థులు ఆ ప్రయత్నాలు కూడా చేసుకొని ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ కూడా ప్రయత్నాలు చేసుకుంటారండి. గీతం స్కూల్లో ఆర్కిటెక్చర్ కోర్స్ చేయాలనుకునే స్టూడెంట్స్ కి కానీ వాళ్ళ పేరెంట్స్ కి కానీ మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ రూల్స్ ప్రకారము నాటా కానీ ఐఐటి పేపర్ 2 కానీ క్వాలిఫై అయ్యి ఉండాలండి. అండ్ దాని తర్వాత డెఫినెట్గా గీతం ఈజ్ వెల్ ఎక్విప్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది గ్రేట్
ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చర్ ఎడ్యుకేషన్. వాళ్ళు కావాలంటే క్యాంపస్కి వచ్చి చూడొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్ని కలవచ్చు. ఇప్పుడు కోవిడ్ వల్ల టీచర్స్ అవైలబుల్ లేరు, దే ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. బట్ ఈవెన్ దెన్ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, టీచర్స్కి ఫోన్ చేయొచ్చు, పూర్వ విద్యార్థుల గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వెబ్సైట్లో మాట్లాడవచ్చండి. సో డెఫినెట్గా learning architecture at Geetham is a confident process. Welcome to Geetham School of Architecture. ఓకే సార్, ఆర్కిటెక్చర్ చేయాలనుకునే స్టూడెంట్స్ కి గీతం యూనివర్సిటీ బెస్ట్ చాయిస్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ ఎన్ కెరీర్. నమస్తే.